రన్ ఆఫ్ కచ్ అనేది ఒక 2-3 డిస్ట్రిక్ట్లు, ఒక రాయలసీమ ఏరియా లాంటిది. 2-3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత సడన్లీ ద హోల్ ల్యాండ్ ఓపెన్డ్ అప్. అప్పటి వరకు పిచ్చి మొక్కలు చెట్ల కింద ఉన్నది. ఒక 2 టర్నింగ్లు దిగి ఆ చిన్న డౌన్లోకి దిగేసరికి కరువుచూపు మేగర వరకు ఏం కనపట్లేదు, మొత్తం బ్లాక్ సాయిల్, బ్లాక్ నెర్రలు అయ్యే కనిపిస్తున్నాయి. ల్యాండ్ గట్టిగా ఉంది, అవి చాలా బాగుంది, మంచి లొకేషన్ దొరికేసింది మనకి. ఇలా ముందుకెళ్తే ఇంకొంచెం ముందుకెళ్తే మనకి సిటీ దొరుకుతుంది, అక్కడి నుంచి మెయిన్ రోడ్ తీసుకుందాం, వెనక్కి తిరిగి వెళ్ళడం ఎందుకు, మధ్యలో ఇంకొంచెం ఏమైనా బెటర్ ఏం దొరుకుద్దామో అని చెప్పి వి స్టార్టెడ్ ఫార్వర్డ్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్ ఏరియా, ఆ మొక్కలు అవన్నీ వచ్చినాయి. అది కూడా దాటి దిగిన తర్వాత వి సా ద లొకేషన్, ద సైట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఎదురుగుండా నల్ల తార్ రోడ్డు ఒకటే, లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఎదురుగుండా కానీ ఆ వైట్ తప్పితే ఇంకేం కనపడట్లా. ఆల్ అరౌండ్ వాజ్ వైట్. ఇంకా చిన్న గడ్డి పరకు కూడా నథింగ్ యాజ్ ఫార్ యాజ్ యువర్ ఐస్ కెన్ సీ. అసలు కొంచెంసేపు అలాగా ఇట్ వాజ్ సైట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇట్ వాజ్ సంథింగ్. అప్పటికి 9:30-10 అయ్యింది. అప్పుడు టెంపరేచర్ ఏమో అక్కడ 4 degrees సెంటిగ్రేడ్ ఉంది, చల్లగా ఏదో మంచు కొండల్లో ఉన్నట్టు ఉంది. ఇంకా అసలు దిగి అక్కడ ఒక 3 hours స్పెండ్ చేసాం, 4 hours స్పెండ్ చేసాం, మాకే తెలియదు. రకరకాల ఫోటోలు తీసుకొని, మా ఫోటోలు మేము తీసుకొని, ఎగురుతున్నట్టు తీసుకొని, ఏదో చిన్నపిల్లలకి ఇసుకలో దొలితే ఎలా తిరుగుతారు అలా ఎంజాయ్ చేసాం. 3-4 hours స్పెండ్ చేసిన తర్వాత ఆ బ్లాక్ లొకేషన్ కాదు, వైట్ లొకేషన్, దిస్ ఈజ్ ద ప్లేస్ మనం తీయాల్సింది అని టెస్ట్ చేస్తే సాల్ట్ గట్టిగానే ఉంది. ఇట్స్ సాల్ట్ అని అర్థం అవుతుంది, సాల్ట్ గట్టిగానే ఉంది. బట్ ఉండి కాలు దిగిపోతుంది కసక్ మన కింద. అంటే ఆ మట్టి సాల్ట్ ప్లేట్ని ఒక దాన్ని లేపి చూస్తే కిందంతా బురద, ఒక 4 inches 5 inches సాల్ట్ థిక్ క్రస్ట్ పట్టేసినట్టు ఉంటుంది. దాని కింద అంతా మళ్ళీ బురద కింద ఉంటుంది. ఒక విచిత్రమైన లొకేషన్ అది.